హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఈజీ అండ్ క్విక్ రెసిపీ ఒకటి చూద్దాం. సో రసం రైస్ చేయబోతున్నాం ఇవాళ. అండ్ ఈ రెసిపీ మనం ఎప్పుడైనా ఇమీడియట్గా బయటకు వెళ్తున్నప్పుడు చేయాలన్నా లేక బాక్స్లో పెట్టాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం చనా దాల్, రెడ్ తూర్ దాల్, ఇంకా కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. కొన్ని మిరియాలు, ఇంకొక ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని మెంతులు, జీరా యాడ్ చేసుకొని వేయించుకుందాం. ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి. ఇక్కడ మనం కర్రీ లీవ్స్, ఆనియన్స్, ఇంకా టమాటోస్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ లోపల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు, జీరా, ఇంకా కొన్ని మెంతులు యాడ్ చేసుకుందాం. లోపల వీడియోకి లైక్ కొట్టేసేయండి. లోపల లైక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్, కొన్ని కర్రీ లీవ్స్, ఇంకా టమాటోస్ యాడ్ చేసుకుందాం. వేసుకునే లోపల షేర్ కొట్టండి వీడియోని. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇదిలా పక్కన వేగుతూ ఉంటుంది. మనం ఇందాక మిక్సీలో వేసుకొని పెట్టుకున్న దాల్ మిక్చర్లోకి మనం ఇక్కడ ముందుగానే తురిమి పెట్టుకున్న రా మ్యాంగోని అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నార్మల్ చట్నీ లాగా పేస్ట్ చేస్తాం కదా, అట్లా పేస్ట్ చేసుకొని మనం ఇందాక ఇక్కడ ఉడికించుకున్న మిక్చర్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి రెసిపీస్ కావాలో ప్లీజ్ మాకు కమెంట్ చేయండి. కలుపుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. కలిపేసుకొని ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొంచెం బెల్లము, ఇంకా కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాము. మన ఛానల్లో పెట్టే రెసిపీస్ అన్నీ చాలా హెల్ప్ అవుతాయండి మనకి. లంచ్ బాక్స్ రెసిపీ కింద కానివ్వండి, హెల్త్ విషయం పరంగా కానివ్వండి, డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుందాం. మీరు మా రెసిపీస్ ట్రై చేస్తారు కదా, అది మా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేయొచ్చు. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా అంతా మిక్స్ చేసుకుందాం. రసం రైస్ టేస్ట్ వాజ్ రియలీ అల్టిమేట్. డెఫినెట్గా ట్రై చేయండి. పాపడ్తో సర్వ్ చేసుకునే టేస్టే వేరు అసలు. పాపడ్ ఉన్నా లేకపోయినా అలా తినేసేయచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. కొంచెంసేపు అయిన తర్వాత మూత తీసి ఇలా దగ్గర చేసుకుంటూ కలుపుకుంటున్నాము. ఇందాక చెప్పాను కదా పాపడ్ ఉంటే సూపర్ ఉంటుందని. పాపడే కాదండి, ఇందులో ఒక ఫ్రై ఐటమ్ కూడా బాగుంటుంది. మనం ఆ రెసిపీ కూడా చూద్దాం ఇప్పుడు. సో ఈ రెసిపీ అయితే ఇక్కడితో రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి. నా దీనికోసం కాంబినేషన్ ఒక ఫ్రై ఐటమ్ చేసుకుందాము. సో ఇక్కడ మనం కర్రీ లీవ్స్, ఆలు అండ్ క్యారెట్ని సన్నగా స్లైస్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి మనం కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులో కొన్ని బ్లాక్ ఉరద్ దాల్, చనా దాల్, జీరా, ఆవాలు, ఇంకా వైట్ ఉరద్ దాల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న ఆలుగడ్డ, ఇంకా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. వేసుకొని అన్నిటిని వేయించుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత మనం మూత పెట్టుకొని మగ్గనిద్దాము. కొంచెం సేపు అయింది కదా, ఈ విధంగా ఆలుగడ్డ మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న క్యారెట్స్ని ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆలుగడ్డ క్యారెట్కి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మనం ఇక్కడ మూత తీసి చూస్తున్నాం కదా, ఇలా ఉడుకుతుంది ఆలుగడ్డ ఇంకా క్యారెట్. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఈ రెసిపీ రసం రైస్లోకి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాము. పడేదాకా కొబ్బరి పొడి వేసేసుకొని కలిపేసుకున్నాము. లాస్ట్గా ఫ్లేవర్ కోసం కసూరి మేతి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాము. అంతేనండి, యమ్మీ అండ్ టేస్టీ క్యారెట్ పొటాటో ఫ్రై
రెడీ అయిపోయింది. దిస్ ఇస్ గుడ్ కాంబినేషన్ విత్ ఆ రసం రైస్. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. పిల్లలు ఈ రెసిపీ చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ప్లేట్లో సర్వ్ చేసుకుంటుంది వచ్చేసి చుక్కకూర రైస్ అండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాము, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాము చూడండి. ఇది కూడా వన్ ఆఫ్ ద హెల్తీ లీఫీ వెజిటేబుల్ రైస్ యాజ్ వెల్ as లంచ్ బాక్స్ కింద కూడా పెట్టచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.